హాయ్, దిస్ ఇస్ రేవతి. వెల్కమ్ టు అందమైన కథల పొదిరిల్లు. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి, అలాగే లైక్స్, కామెంట్స్తో ఎంకరేజ్ చేస్తున్న వారందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ప్రేమ మనసులు ఎపిసోడ్ నెంబర్ 65. అశోక్ డోర్ కొడుతుండగా రేణు డోర్ దగ్గరికి వెళ్ళి డోర్ తీయగానే ఎదురుగా అశోక్ని చూసి ఆశ్చర్యపోతూ తర్వాత కోపంగా చూస్తుంటుంది. అశోక్ రేణు కోపాన్ని చూసి కాస్త భయపడుతూనే హాయ్ రేణు అంటాడు నవ్వుతూ. గుమ్మం దగ్గర కనిపిస్తున్న అశోక్ని మిగతా వాళ్ళు కూడా ఆశ్చర్యంగా చూస్తుంటే ఒక దివ్య మాత్రం రేణులాగే కోపంగా చూస్తుంటుంది. దివ్యని గమనించిన ప్రసన్నమ్మ గారు ఏమీ తెలియనట్టుగా కలుగజేసుకుంటూ అక్కడే ఉన్నావేంటి అశోక్, లోపలికి రా అంటుంది, ఎవరికి తెలియకుండా కళ్ళతో సైగ చేస్తూ. ప్రసన్నమ్మ గారి తీరుపై రేణు ఆశ్చర్యపోతుంటే అశోక్ రేణుని ఓరగా చూస్తూ కావాలని తనకి లైట్గా డాష్ ఇస్తూ లోపలికి వస్తుంటాడు. అశోక్ అలా డాష్ ఇస్తూ వెళ్తుంటే రేణుకి ఇంకా కోపం వస్తుంటుంది. అశోక్ లోపలికి వెళ్ళగానే పింకి పాప అశోక్ని చూసిన ఆనందంలో బాబాయ్ అని పరిగెత్తుకుంటూ దగ్గరికి వస్తుంది. అశోక్ కూడా పాపని చూసిన సంతోషంలో హాయ్ బంగారు తల్లి అంటూ పాపని ఎత్తుకొని ముద్దాడుతాడు. సోఫాలో కూర్చున్న వంశీ లేచి రా అశోక్ కూర్చో అని అంటుండగానే దివ్య అశోక్ని చూసి కోపంగా రూమ్లోకి వెళ్ళబోతుంటే నేను నీతో మాట్లాడడానికి వచ్చాను దివ్య అంటాడు. లోపలికి వెళ్ళబోయిన దివ్య ఆగి అశోక్ వైపు చూస్తుంటుంది. నారాయణ గారు అశోక్ దగ్గర నుంచి పాపను తీసుకొని మీరు మాట్లాడుతుండండి, నేను బయటికి వెళ్ళి పాపని ఆడిస్తుంటాను అని పాపను తీసుకొని వెళ్తాడు. రేణు కూడా దివ్య పక్కకు వచ్చి నిలబడి అశోక్ ఏం మాట్లాడబోతున్నాడా అని చూస్తుంటుంది. అశోక్ అక్క చెల్ ఇద్దరిని చూసి కాస్త భయపడుతూనే కాస్త తలదించుకొని రేణుని మా ఇంటికి కాపురానికి తీసుకెళ్ళాలనుకుంటున్నాను దివ్య అంటాడు. ఆ మాట వినగానే రేణు కోపం ఇంకా అమాంతం పెరిగి ఏమంటున్నావు అంటూ పిడికిలి బిగించి అశోక్ మీదకి వెళ్ళబోతుంటే దివ్య రేణు చేయి పట్టుకుని ఆపి ఆగు రేణు, నీకెందుకు ప్రతిదానికి అంత తొందర అంటుంది కోపంగా. మరి ఏంటక్క, బలవంతంగా నా మెడలో తాళి కట్టినట్టు అంతే బలవంతంగా నన్ను కాపురానికి తీసుకెళ్లాలనుకుంటున్నాడేమో, అది జరగదని చెప్పండి అంటుంది అశోక్ని కోపంగా చూస్తూ. నేను మాట్లాడతాను కదా, నువ్వు ఆగు రేణు అని అంటుంది దివ్య. అది కాదక్క అని రేణు అడ్డుపడిపోతుంటే ప్రసన్నాంబ మాటనందుకుంటూ అశోక్ మీ అక్కతో మాట్లాడడానికి వచ్చానంటున్నాడు కదా, నువ్వు ఆగు రేణు అంటుంది. వాళ్ళ ఆజ్ఞతో రేణు కష్టంగా మౌనంతో ఉండిపోతుంది. ఇప్పటి వరకు అశోక్ వాళ్ళ సంభాషణని కాస్త భయంగానే చూస్తుంటాడు. దివ్య అశోక్కి కాస్త ముందుకు వచ్చి నా చెల్లికి అవమానం జరిగిన ఇంట్లోనే కాపురానికి పంపించమని ఎలా అడగటానికి వచ్చావు అశోక్ అని అడుగుతుంది. ఆ మాటకి అశోక్ కాస్త ఇబ్బంది పడుతూ రేణు ఇప్పుడు నా భార్య కదా దివ్య, మా ఇంటికి కాపురానికి రావాలి కదా అంటాడు. నువ్వు అన్నది కరెక్టే, తను మీ ఇంటికే కాపురానికి రావాలి, కానీ నా చెల్లి తన మీద పడ్డ నిందను మోస్తూ తల దించుకొని నీ ఇంట్లో అడుగు పెట్టకూడదు. ఏ ఇంట్లో అయితే నా చెల్లికి అవమానం జరిగిందో ఆ ఇంట్లో నా చెల్లి తల ఎత్తుకొని తిరగాలి. అలా జరగాలంటే ముందు నా చెల్లెలు నా భర్త మీద పడ్డ నింద పోవాలి, పోయేలా నువ్వు చేయాలి అంటుంది. అశోక్ కాస్త ఇబ్బంది పడుతూ ఇప్పటికిప్పుడు ఆ నింద ఎలా పోతుంది దివ్య అని అడుగుతాడు. పోతుంది, నువ్వు తలుచుకుంటే వాళ్ళ మీద పడ్డ నిందను పోగొట్టగలవు. ఎందుకంటే పేపర్లో ఆ ఫోటో మీ ఫ్యామిలీ మెంబర్సే వేయించి ఉంటారని నా అనుమానం. నీకు నిజంగా రేణు మీద ఇంకా ప్రేమ ఉండి తనని కాపురానికి తీసుకెళ్లాలనే ఆలోచన ఉంటే ముందు రేణు మీద పడిన నిందను పోగొట్టి ఆ తర్వాత రేణు దగ్గరకు వచ్చి కాపురానికి రమ్మని అడుగు. తను నీతో కాపురానికి వస్తానంటే మాకేమీ అభ్యంతరం లేదు అంటుంది దివ్య. ప్రసన్నమ్మగారు దివ్యకి నచ్చ చెప్పాలని చూస్తూ ఇప్పుడు అవన్నీ పట్టుకొని కూర్చుంటే ఎలా దివ్య, రేణు జీవితం బాగుండాలంటే రేణు అశోక్తో వెళ్తేనే మంచిది అని అంటుంది. నేను కూడా రేణు జీవితం బాగుండాలని ఇలా మాట్లాడుతున్నాను అత్తయ్య గారు. నా చెల్లెలు నా భర్త చేయని తప్పుకు నిందని మోస్తూ వాళ్ళు ఎంత బాధపడ్డారో నాకు తెలుసు. ఈ విషయంలో నా భర్త కన్నీళ్ళు పెట్టుకున్నారు అత్తయ్య గారు. ఇక రేణు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. నా చెల్లెలు ఇక నుండైనా ఆ అవమానాలు పడకుండా ఉండాలంటే వాళ్ళ మీద పడ్డ నింద పోవాలి.
అప్పుడే నా చెల్లెల జీవితం కూడా బాగుంటుంది అని అంటుంది. వంశీ కూడా ఆ విషయంలో దివ్యకి సపోర్ట్ చేస్తూ, దివ్య చెప్పింది కూడా కరెక్టే అశోక్. రేణు మీ ఇంట్లో హ్యాపీగా ఉండాలంటే పేపర్‌లో ఆ న్యూస్ ఎవరిచ్చారనేది బయటకు తియ్యి అంటాడు. ఇక ఆ మాటతో ప్రసూనాంబ గారు కూడా ఏమీ మాట్లాడలేకపోతుంటుంది. అశోక్ రేణు వైపు చూస్తాడు. రేణు కోపంగా తలదిప్పుకుంటుంది. అశోక్ అందరిని చూసి, సరే, ఆ పని ఎవరు చేశారో తెలుసుకుంటాను. ఒకవేళ నిజంగా అది చేసింది మా ఫ్యామిలీ మెంబర్స్ అయితే వాళ్ళతోనే మీకు క్షమాపణ చెప్పిస్తాను. రేణు వంశీల మీద పడిన నిందను పోగొట్టి రేణుని కాపురం తీసుకెళ్తాను దివ్య అని చెప్పి బయలుదేరతాడు. అశోక్ బయటకొచ్చి కార్ డోర్ తీయబోతుండగా, మిస్టర్ అశోక్ కుమార్ మిస్టర్ అశోక్ కుమార్ గారు, ఒక్క నిమిషం అంటూ రేణు గొంతు వినిపిస్తుంది. అశోక్ వెనుకకు తిరిగి చూస్తాడు. రేణు కోపంగా దగ్గరికొచ్చి, అక్క, బావ ఏదో అంటున్నారు కానీ నువ్వు నా మీద పడ్డ నిందను చెరిపేసినా నేను మాత్రం నీ ఇంటికి రాను. అసలు నేను నిన్ను భర్తగానే అనుకోవడం లేదు. ఇక నీతో కాపురం ఎలా చేస్తాను? అది ఎప్పటికీ జరగని పని. ఒకప్పుడు ఆఫీస్ బాయ్గా నన్ను నమ్మించావు. ఆ విషయంలో నిన్ను క్షమించినట్టు ఈ విషయంలో కూడా నిన్ను క్షమిస్తాననుకుంటే అది నీ వెర్రితనం అవుతుంది. నాతో కాపురం చేయాలి, పిల్లల్ని కనాలి అంటే ఆశలు ఏమైనా పెట్టుకుంటే అవి నీకు ఎప్పటికీ నిరాశగానే మిగిలిపోతాయి అని అంటుంది. అశోక్ తన్ని పరీక్షగా చూసి నవ్వుతూ, పిల్లల సంగతి పక్కన పెట్టి గాని నువ్వేంటి బుగ్గలు పెంచావు? చూస్తుంటే కాస్త ఒళ్ళు కూడా చేసినట్టుగా కనిపిస్తున్నావు. ఓ, ఎలాగూ నాతో పెళ్ళయిపోయింది కదా, ఇక ఏ టెన్షన్ లేదు, రిలాక్స్ అయ్యి హాయిగా తింటున్నావా అని అడుగుతాడు. అశోక్ మాటలకు రేణు విస్తుపోయి ఇంకా కోపంగా చూస్తుంటుంది. అశోక్ అంతే వెటకారంగా మాట్లాడుతూ, ఆహాహా, నా భార్యమని ఈ కోపాలకు కూడా భలే అందంగా కనిపిస్తుంది అని తన బుగ్గను పట్టుకుని నొక్కబోతుంటే రేణు అశోక్కి అందకుండా వెనక్కి జరిగి కోపంతో చూస్తూ, ఇడియట్ అంటుంది. అశోక్ కూడా ముందుకొచ్చి, నువ్వు లోపలికి వెళ్లకుండా ఇంకా నాకు ఎదురుగా ఉన్నావనుకో, నిన్ను గట్టిగా పట్టుకొని ముద్దు పెట్టుకుంటాను. నేను ఇలా చేశానని ఎవరికి చెప్పుకొని కూడా చెప్పుకోలేవు. ఎందుకంటే నేను నీ మొగుడిని కదా, నిన్నేమైనా చేసే హక్కు నాకిప్పుడు ఉంది అంటాడు. రేణు ఆ మాటలకి అశోక్ చెంప మీద కొట్టబోతుంటే అశోక్ రేణు చేపట్టుకొని మెల తిప్పి తనని కూడా వెనుకకు తిప్పి వెనక నుండి తన నడుం చుట్టూ చేయి వేసి హక్ చేసుకుని పట్టుకొని, ఇప్పటికే నీ చేత 3 సార్లు చెంపదెబ్బలు తిన్నాను బంగారం. ఇంకా ఇలా ఎన్ని చెంపదెబ్బలు కొడతావు? కొట్టి కొట్టి నా బుగ్గలు వాచిపోతున్నాయి అంటూ మెలపెట్టి ఉంచిన తన చెయ్యి నోటి దగ్గరికి తెచ్చుకొని ముద్దు పెట్టి, ఇక మీదట నన్ను చెయ్యి ఎత్తి కొట్టాలని చూస్తే ఇలాగే నిన్ను హక్ చేసుకొని ఎత్తిన చెయ్యి మీదే ముద్దు పెడతాను అంటాడు. రేణు బలవంతంగా అశోక్ చెరల నుంచి బయటపడి, ఇలా చేస్తే నేను మారతాననుకుంటున్నావేమో, అది జరగని పని అంటుంది అంతే కోపంగా. అశోక్ తన వైపు నవ్వుతూ చూస్తూ, జరుగుతుందో లేదో నేను చూస్తానులే అంటాడు. రేణు ఇంకా ఏమీ మాట్లాడలేక కోపంగా వెళ్ళిపోతుంది. వెళ్తున్న తన వైపు బాధగా చూస్తూ, పిచ్చిదానా, నువ్వు నన్ను భర్తగా అనుకోకపోయినా నువ్వు మాత్రం నా భార్యవే, నా దెయ్యం రాక్షసువే. దివ్య కోరినట్టు మీ మీద పడ్డ నిందను పోగొడతాను. నా భార్యగా నిన్ను మా ఇంటికి తీసుకెళ్తాను. ఆ తర్వాత పిల్లల్ని ఎలా కనువో నేను చూస్తాను అని అనుకొని కారెక్కుతాడు. ఇంటి ముందు గార్డెన్లో చక్రవర్తి గారు, జగదీష్ అశోక్కి ఎదురుగా నిలబడి ఉంటారు. అశోక్ అడిగిన ప్రశ్నలకు చక్రవర్తి గారు కోపంగా చూస్తూ, ఏం మాట్లాడుతున్నావు ఆనంద్? ఒక్క ఆడపిల్ల విషయంలో ఇంత దుర్మార్గంగా ఆలోచిస్తానని ఎలా అనుకున్నావు అని అడుగుతాడు కోపంగా. ఆడపిల్ల విషయమని కాదు నాన్న, వంశీ ఇమేజ్ని డ్యామేజ్ చేయాలనే ఉద్దేశంతో ఈ పని చేసుండొచ్చు కదా అంటాడు అశోక్. చక్రవర్తి గారు అంతే కోపంగా చూస్తూ, నేను ఒక ఆడపిల్ల తండ్రిని ఆనంద్. వంశీ ఇమేజ్ని దెబ్బ కొట్టాలంటే ఆడపిల్లను అడ్డు పెట్టుకొని చేసేటంత దుర్మార్గుని కాదు. మేము నిజం చెప్తున్నాం. పేపర్లో ఆ ఫోటో రావడానికి కారణం మేం మాత్రం కాదు. ఇంకా నిన్ను నమ్మించాలంటే నా పిల్లల మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, పేపర్లో వచ్చిన న్యూస్కి నాకు ఎలాంటి సంబంధం లేదు అంటాడు చక్రవర్తి గారు. తర్వాత అశోక్ జగదీష్ వైపు అనుమానంగా చూస్తుంటాడు. చక్రవర్తి గారు అది గమనించి, ఏంటి మీ బావ వైపు అనుమానంగా చూస్తున్నావు? మీ బావ కూడా ఈ విషయం గురించి తెలీదు. ఆ న్యూస్ వచ్చిన రోజే ఈ పని ఎవరు చేసి ఉంటారని డిస్కషన్ చేసుకున్నాము అంటాడు.
అశోక్ అంతే అనుమానం చూస్తూ, మీరిద్దరు కాకపోతే లాస్య చేసి ఉంటుందని నా అభిప్రాయం అంటాడు. జగదీష్ కూడా కోపంగా చూస్తూ, నో, నా చెల్లెలకు కూడా ఈ విషయం గురించి ఏమీ తెలీదు. ఇప్పుడు అసలే తను బాధలో ఉంది. ఈ విషయం అడిగి తన్ని ఇంకా బాధ పెట్టొద్దు ఆనంద్ అని జగదీష్ కోపంగా చెప్పి చక్రవర్తి గారు జగదీష్ అక్కడి నుంచి వెళ్తారు. కొద్దిసేపటికి అశోక్ రూమ్లో కూర్చొని ఆలోచిస్తుండగా లాస్య అక్కడికి వస్తుంది. అశోక్ లాస్య వైపు అయిష్టంగా చూస్తూ, ఏంటి ఇలా వచ్చావు అని అడుగుతుండగా భారతి అక్కడికి రాబోయి వాళ్ళ మాటలు చాటుగా వింటూ అక్కడే నిలబడిపోయింది. లాస్య కన్నీళ్ళు పెట్టుకుంటూ, నాకు తగిలిన గుండెకోత పరిస్థితి గురించి ఆలోచించకుండా జరిగిన పరిణామానికి నాకు ఒక్క సారీ కూడా చెప్పకుండా అసలు నేనంటూ ఒక దాన్ని ఉన్నానని నీ వల్ల నేను బాధపడుతున్నానని పట్టించుకోకుండా రేణు మీద పడ్డ నిందను చెరిపేయాలని నీ పాటికి నువ్వు పేపర్లు వచ్చిన న్యూస్ గురించి ఎంక్వైరీ చేయటం మొదలుపెట్టావు. రేణు గురించి ఆలోచిస్తున్నావు కానీ నా బాధ గురించి ఆలోచిస్తున్నావా? నాతో ఎంగేజ్మెంట్ చేసుకొని రేణుని పెళ్లి చేసుకున్నందుకు నాకు చేసిన అన్యాయానికి నువ్వు సమాధానం చెప్పి తీరాలి బావా అంటుంది. అశోక్ లేచి సూటిగా కోపంతో లాస్య వైపు చూస్తూ, ఎందుకు సమాధానం చెప్పాలి అని అడుగుతాడు. ఆ మాటకి లాస్య ఆశ్చర్యపై చూస్తుంటుంది. భారతి కూడా వాళ్ళ మాటలను ఆశ్చర్యంగా వింటూ ఉంటుంది. అశోక్ అంతే కోపంగా చూస్తూ, చెప్పు, నేను నీకెందుకు సమాధానం చెప్పాలి? అసలు ఇప్పుడు నువ్వు పడుతున్న బాధకి నువ్వు కాదా కారణం అని అడుగుతాడు. లాస్య ఇంకా ఆశ్చర్యపై చూస్తుంటుంది. ఏం, నేను రేణుని ప్రేమిస్తున్నానని, నా మనసులో రేణు మాత్రమే ఉంటుందని నీకు తెలీదా? ఇంట్లో వారందరూ నన్ను ఫోర్స్ చేసి నిన్ను పెళ్లి చేసుకోమని అడిగినప్పుడు బావ మనసులో రేణు ఉంది, రేణుని కాదని నన్ను ఎలా పెళ్లి చేసుకుంటాడని ఏ రోజైనా నాకు సపోర్ట్గా మాట్లాడావా అని అడుగుతాడు. మాట్లాడలేదు బావా, కానీ నేను అలా మాట్లాడకపోవడానికి కారణం నేను నిన్ను ప్రేమించడమే అంటుంది. ప్రేమించడమా? ఎప్పుడు నన్ను ప్రేమించావు? అసలు నిజమైన ప్రేమ ఎలా ఉంటుందో నీకు తెలుసా? నేను ఆఫీస్ బాయ్గా ఉన్నప్పుడు నన్ను ఒక పురుగు కన్నా హీనంగా చూశావు. కానీ రేణు నన్ను ఆఫీస్ బాయ్గా ఉన్నప్పుడే నన్ను ప్రేమించింది. నిజమైన ప్రేమ అంటే రేణుది. రేణు ఆఫీస్ బాయ్ని ప్రేమిస్తుందని, తనకి ఆఫీస్ బాయే కరెక్ట్ అని తనని చులకన చేస్తూ స్టాఫ్కి ప్రచారం చేశావు. కానీ రేణు అవేమీ పట్టించుకోకుండా నన్నే ప్రాణంగా ప్రేమించింది. ఇక నువ్వు నన్ను ప్రేమించాను అంటున్నావు కదా, అది ఎప్పటి నుంచో చెప్పనా? నేను ఆఫీస్ బాయ్ని కాదు, కంపెనీ ఓనర్ని, బాస్ని అని తెలిసాక రేణు మీద ద్వేషంతో, నేను రేణుకి దక్కకూడదని స్వార్థంతో నన్ను ప్రేమించడం మొదలుపెట్టావు. అసలు దాన్ని ప్రేమ అంటారా అని అడుగుతాడు. సరే బావా, నేను నిన్ను స్వార్థంతోనే ప్రేమించాను, ఇది కూడా ఒప్పుకుంటాను. మరి నన్ను పెళ్లి చేసుకుంటానని ఎందుకు ఆశలు పెట్టావు? నాతో ఎంగేజ్మెంట్ ఎందుకు చేసుకున్నావు అని అడుగుతుంది. నిన్ను పెళ్లి చేసుకుంటానన్నది కేవలం మా అక్క కోసమే అంటాడు. చాటుగా ఉన్న భారతి ఆ మాటలు విని షాక్ అవుతుంటుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందనేది నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఈ వీడియోపై మీ అభిప్రాయాలు తెలుపుతూ కామెంట్స్ ఇవ్వండి. అలాగే లైక్స్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి.